హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కడపలో 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ జరిగింది. అనంతపురం రాయదుర్గం పట్టణంలో బీజేపీ హర్ ఘర్ తిరంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపై జెండాలను ఎగురవేయాలని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ప్రతి ఇంటికి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం బాగుండాలా, ప్రపంచంలోనే మేటిగా ఉండాలా, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశం. ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు 7 రోడ్స్ దాటి పాత కలెక్టరేట్ దాటి ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి భారీ ఎత్తున స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ మేధావులు కానీ ఇచ్చేసినందుకు చాలా సంతోషం. ఊరికే స్వాతంత్రం రావడం కాదు, వాళ్ళ పెద్దలు ఆశించినవి. స్వాతంత్రంతో పాటు ప్రతి ఒక్కరికి స్వాతంత్రం రావాలా, ఆర్థిక స్వాతంత్రం రావాలా, విద్య పెరగాల, ఉపాధి పెరగాల, ఆరోగ్యం పెరగాల, కరెంటు పెరగాల, మంచినీళ్ళు పెరగాల, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ రావాలా, అందరికీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఉండాలా, ఫసల్ బీమా యోజన కింద పంటలకు తక్కువ ప్రీమియం ఎక్కువ లాభం. చేనేతలకు కూడా ఈరోజు చేనేతలు బాగా సమృద్ధిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చేనేత బట్ట ధరించాలి. చేనేత విదేశాలకు కూడా ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మత్స్య కార్మికులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకు కూడా భారీ ఎత్తున రాయితీలు. ఇది యొక్క స్వాతంత్రం యొక్క ఉద్దేశం. ఇది 78 అందరూ సక్సెస్ చేయాలని, మీరు కూడా దీన్ని హైలైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మన కడప జిల్లాలో ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 5000 స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. మన జిల్లాకి సంబంధించి జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందరికీ కూడా చాలా యాక్టివిటీస్ చేయమని మన ఆనరబుల్ పిఎం సార్ హ్యాస్ గివెన్ డైరెక్షన్స్. కాబట్టి ఈరోజు దాంట్లో ఒక చిన్న యాక్టివిటీ మనం మన తరఫు నుంచి చేస్తున్నాము. సో అందరూ కూడా ఆల్ సిటిజన్స్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో వాళ్ళ సైడ్ నుంచి ఇది కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.